హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై సాన్షి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. సో నేనైతే ఇంకో కొత్త బ్లాగ్స్ అయితే వచ్చేసాను. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బ్లాగ్ ఏంటి అనేది ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు. ఇంకా ఈరోజు బాబుకి అయితే సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అయితే ఉంది. అంటే 45 డేస్కి వేసే వ్యాక్సినేషన్ అనమాట. 6 వీక్స్కి అయితే ఫస్ట్ ఒక వ్యాక్సినేషన్ అయిపోయింది 1.5 మంత్కి. అండ్ ఇప్పుడైతే 2.5 మంత్స్కి 10 వీక్స్కి అయితే సెకండ్ వ్యాక్సినేషన్ అయితే ఉంది, సెకండ్ డోస్. ఇంకా మేమైతే వ్యాక్సినేషన్స్ ఏది వేయించాలన్నా కంపల్సరీ ఖమ్మం వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మంలోనే ఉండిద్ది. ఇంకా నేనైతే నార్మల్గా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే గవర్నమెంటే బెటర్ అనిపించింది. ఇంకా మార్నింగే లేచేసామనమాట. ఎర్లీ మార్నింగ్ వ్యాక్సినేషన్ ఇచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ 12-1 వరకే ఉంటారనమాట ఆఫ్టర్నూన్. అందుకోసం అని చెప్పేసి అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. 10 వరకు అక్కడ ఉంటే మనకైతే ఒక 1 అవర్లో లైక్ వ్యాక్సినేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఖమ్మం నుంచి మా ఇంటికి రావడానికి ఒక 1 అవర్ పడుతుంది. ఈలోపు బాబుకి ఫీవరు లేకపోతే లెగ్ స్వెల్లింగ్, పెయిన్ అట్లా వచ్చిన ప్రాబ్లం అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి అయితే రష్ లేకుండా ఉన్నప్పుడు ఎర్లీగా వెళ్ళిపోతే తొందరగా అయితే ఇంటికి వచ్చేసేయచ్చు అన్నట్టయితే మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ నేనైతే రెడీ అవుతున్నాను అనమాట. అండ్ ఈ ఫీడింగ్ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను. అండ్ లింక్ కావాలంటే కూడా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ తినేసాను విత్ చికెన్ కర్రీ అనమాట. బాబుని కూడా రెడీ చేసి అయితే పడుకోబెట్టేసాము. ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళే ముందు అయితే రెడీ చేయడం కష్టమైపోతుంది, ఏడుస్తూ ఉంటాడు అని చెప్పేసి అయితే ఫస్ట్ వాడిని రెడీ చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే ఇక్కడ మేమైతే రెడీ అయిపోతున్నాం అనమాట. ఇంకా నేనైతే మిల్క్ తాగేసి బాబుకి కావాల్సిన థింగ్స్ అన్నీ అయితే హ్యాండ్ బ్యాగ్లో అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ మనకైతే మెయిన్గా ఒకటి గవర్నమెంట్ అయితే బుక్ ఉండిద్ది కదా, ఇందులో కంపల్సరీ అన్ని వ్యాక్సినేషన్స్ అయితే డీటెయిల్స్ అండ్ ఎన్ని వీక్స్కి ఎన్ని మంత్స్కి ఇస్తారు అనేది అయితే మొత్తం A to Z అయితే ఇస్తారు. ఇందులో అయితే మనం కంప్లీట్గా చూసేయచ్చు అసలు టోటల్గా ఎన్ని ఇయర్స్ వరకు వ్యాక్సిన్స్ ఉంటాయి అండ్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అయితే ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. అండ్ ఎక్కడ వ్యాక్సినేషన్కి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ప్రైవేట్ అండ్ మీరు లైక్ తర్వాత ఏదైనా లొకేషన్ చేంజ్ చేసుకొని వేయించాలి అన్నా కూడా కంపల్సరీ ఈ బుక్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇది ఉంటేనే డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మనకైతే పిల్లలకి వ్యాక్సినేషన్ అయితే ఇస్తారు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇవన్నీ అయితే రెడీ చేసి అయితే హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇదైతే బాబుకి సెకండ్ డోస్ వ్యాక్సినేషను 2.5 మంత్స్కి. ఇంకా తర్వాత చాలా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి 3.5 మంత్స్కి, 5 మంత్స్కి అండ్ 6 మంత్స్కి, మళ్ళీ 9 మంత్స్కి అట్లా అయితే చాలానే ఉన్నాయి. మన చిన్నప్పుడు అయితే నాకు తెలిసి ఇన్ని వ్యాక్సిన్స్ అయితే ఏం లేకుండే. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఉన్న జనరేషన్కి ఉన్న లైక్ హెల్త్ కండిషన్స్కి అయితే ఇన్ని వ్యాక్సిన్స్ అయితే పెట్టారనమాట. బట్ ఎనీవే అన్నీ మన పిల్లల కోసమే కదా, సో మంచి హెల్త్ కోసమే అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళు కొంచెం ఏడ్చినా బాధపడినా తప్పదు వేయించాలి. ఇక్కడ బాబుకి అయితే డ్రెస్ అండ్ డైపర్ అయితే తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా బాబుని రెడీ చేసిన తర్వాత అయితే క్యారీ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాము. ఎందుకు అనంటే ఫస్ట్ డోస్ వేసినప్పుడు అయితే వ్యాక్సిన్ ఇది మాకు చాలా యూజ్ అయింది. ఎందుకంటే మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే గ్యాప్లోనే బాబుకి అయితే లెగ్ స్వెల్లింగ్ వచ్చి ఫీవర్ వచ్చేసిందనమాట. సో కాళ్ళు కదిలిస్తే బాగా ఏడుస్తున్నాడు. ఈ బ్యాగ్లో పెట్టడం వల్ల ఏంటి అంటే కాళ్ళు కదలకుండా బాగా టైట్గా ఉండే, అందుకోసం అని చెప్పేసి అయితే కొంచెం ఏడవకుండా పెయిన్ తెలియకుండా ఉండడానికి అయితే ట్రై చేసాము. అండ్ ఇది మాకు చాలా యూజ్ అయింది కూడా. అందుకోసం అని చెప్పేసి అయితే ఇప్పుడు కూడా అలానే తీసుకెళ్దామని అయితే ఫస్ట్ ప్యాక్ చేసాము, అందులోనే బాబుని పడుకోబెట్టేసాము. బట్ ఏంటి అని అంటే ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయాడు 2.5 మంత్స్కి, అందులో ఎగ్జాక్ట్ ఫిట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే మళ్ళీ తీసి పక్కన పెట్టేసాము. ఇంకా ఫైనల్గా ఖమ్మం అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ట్రాఫిక్ అయితే చాలా తక్కువే ఉంది ఈరోజు. అండ్ ఇంకా ఏంటి అంటే ఈరోజు SBI బ్యాంక్ వాళ్ళు అయితే ఏదో ధర్నా అయితే చేస్తున్నారు రోడ్ పైన. వీళ్ళ వల్ల కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. ఒక 5 మినిట్స్ అయితే లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11 వరకు అయితే మేము అక్కడికైతే రీచ్ అయిపోయామన్నమాట హాస్పిటల్కి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఎప్పుడు వెళ్ళినా సరే ఫుల్ రష్ ఉండిద్ది. అండ్ ఇంకా చాలామంది ఉంటారనమాట పేషెంట్స్, క్యూలో కట్టయితే ఉంటారనమాట. అందుకోసం అని చెప్పేసి అయితే కొంచెం ఎర్లీగా వెళ్తే తొందరగా పని అయిపోతుంది. అండ్ వ్యాక్సినేషన్ సెంటర్లో అయితే చాలా తక్కువ మందే ఉన్నారు ఈ రోజు అయితే. ఇంకా అందుకోసం అని చెప్పేసి అయితే వెళ్ళగానే ఫస్ట్ ఫార్మాలిటీస్ అన్నీ అయితే ఫినిష్ చేయించాము. ఇంకా ఓపీ అయితే ఈసారి ఏం తీసుకోలేదు. లాస్ట్ టైం ఏంటంటే బాబు కొంచెం కోల్డ్ ఉంది, సో ఓపీ తీయించుకొని అయితే అడిగామన్నమాట డాక్టర్ని, కోల్డ్ ఉంటే వేయొచ్చా అని. పర్లేదు వేయొచ్చు అని చెప్పారు. అండ్ ఇంకా ఈసారి అయితే ఏం తీసుకోలేదు, డైరెక్ట్ ఫార్మాలిటీస్ ఫిల్ చేయడానికి అయితే వ్యాక్సినేషన్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ బుక్ తీసుకొని అందులో డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అవన్నీ అయితే ఎంటర్ చేసేసుకున్నారు. అండ్ ఇంకా వ్యాక్సినేషన్ రూమ్లోకి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం అయితే 3 ఇంజెక్షన్స్ అండ్ 2 టైప్స్ ఓరల్ డ్రాప్స్ అయితే ఇచ్చారు. బట్ ఇప్పుడైతే జస్ట్ 2 ఓరల్ డ్రాప్స్ అండ్ ఓన్లీ 1 ఇంజెక్షన్, అది కూడా లెఫ్ట్ లెగ్ అనమాట. ఇంకా డ్రాప్స్ ఇచ్చినప్పుడు అయితే చాలా సైలెంట్గా ఉన్నాడు. అండ్
ఇంజెక్షన్ కూడా వేసినప్పుడైతే చాలా సైలెంట్‌గా ఉన్నాడు. అండ్ తీసిన తర్వాత అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారే గట్టిగా ఏడ్చేసాడనమాట. ఏదో అసలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినట్టయితే అయిపోయింది. ఫస్ట్ టైమ్ అనమాట అట్లా చూడ్డము. ఇంకా ఫస్ట్ వ్యాక్సినేషన్ అప్పుడైతే బాగా ఏడ్చాడనమాట 3 ఇంజెక్షన్స్. ఇప్పుడైతే చాలా తక్కువనే చెప్పొచ్చు. ఒక్కసారి గట్టిగా ఏడ్చైతే సైలెంట్ అయిపోయాడు. అండ్ ఇంకా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత అయితే ఫీవర్‌కైతే పారాసిటమాల్ సిరప్ తీసుకొనైతే ఇంకా మళ్ళీ నార్మల్ బస్ స్టాండ్‌కైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా బాబు అయితే అప్పటికైతే చాలా సైలెంట్‌గా ఉన్నాడు. అండ్ ఇంకా హెల్త్‌లో అయితే ఏం డిఫరెన్స్ అయితే రాలేదు. ఇంక ఇంటికొచ్చే వరకైతే ఆల్మోస్ట్ 1:30 అట్లా అయితే అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత చూస్తే లెగ్ అయితే స్వెల్లింగ్ వచ్చిందనమాట. ఇంక అప్పటికి పెయిన్ ఏం లేకుండే. అందుకోసం అని చెప్పేసి అయితే ఒక 1 అవర్ వరకు మంచిగా ఆడుకున్నాడు. కాళ్ళు చేతులు కూడా కదిలిచ్చాడు. ఇంకా కొంచెం కొంచెం టైం ఎక్కువ అవుతున్న కొద్దీ అయితే పెయిన్ అండ్ స్వెల్లింగ్ 2 స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఐస్ క్యూబ్స్ అట్లేం పెట్టొద్దని చెప్పారనమాట. క్లాత్ ఏమన్నా వెట్ చేసి దాన్నైతే కాలుకి చుట్టేస్తే సరిపోతది అన్నారు. అందుకోసం అని చెప్పేసి అయితే చిన్న క్లాత్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ చూడండి వచ్చిన తర్వాత మంచిగా ఆడుకుంటున్నాడు. అప్పటికి తనకి పెయిన్ ఏం స్టార్ట్ అవ్వలేదు. అండ్ వాడికి తెలీదు కూడా. పాపం తెలియక కాళ్ళు కదిలిచ్చి ఆడుకున్నాడు. మేము కూడా ఆపడం ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టయితే వదిలేసాము. కాసేపు అయితే మంచిగానే ఆడుకున్నాడు. ఇంకా ఈ ఆఫ్టర్‌నూన్ 3:00 వరకైతే పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడు. అసలు కాలు ఇట్లా పట్టుకుంటే ఏడుస్తున్నాడనమాట. పడుకోబెట్టడానికి చాలా ట్రై చేశాము. ఉయ్యాలో ఏసాము. ఇంకా అలానే ఏడుస్తున్నాడు. అసలు బాధ అనిపించింది అట్లా చూస్తుంటే. పాపం ఏం తెలీదు. అండ్ మనం ఏం చేయలేని సిచ్యువేషన్‌లో ఉంటాము. జస్ట్ చూడడం మాత్రమే చేయగలుగుతాము. కొంచెం సేపు ఎత్తుకొని కొంచెం ఏడవకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాము. బట్ ఆ పెయిన్ వాడు ఫీల్ అవుతాడు కాబట్టి పెయిన్‌ని ఆపలేము. అండ్ వాడి ఏడుపు కూడా ఆపలేము. ఆ కండిషన్‌లో మాత్రం ఏంటి నేనేం చేయలేకపోతున్నాను గిల్ట్ ఫీలింగ్ అయితే నాకైతే వచ్చేసింది. బట్ తప్పదు. ఎందుకంటే వ్యాక్సినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏడిస్తే ఒకరోజు ఏడుస్తాడు. ఒకరోజు ఫీవర్ వస్తది. ఇంకా లైఫ్ లాంగ్ ఫ్యూచర్ అంతా బాగుండిద్ది కదా అని చెప్పేసి అయితే అనుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఇక్కడైతే స్లీపింగ్ బెడ్‌లోనే పెట్టేసి జిప్ అయితే పెట్టేసామనమాట కాళ్ళు కదలకుండా. ఇంకా వాడు అసలు కదలకుండా అయితే అలానే ఉన్నాడు. బట్ ఏంటి అని అంటే పడుకొని లేచిన తర్వాత ఒక్కసారి ఇట్లా బాడీ విరిచినట్టు చేయడము, లెగ్స్ కదిలియడానికి ట్రై చేయడము అట్లా చేసినప్పుడు మాత్రం ఫుల్ ఏడ్చాడనమాట. కాళ్ళు బాగా పెయిన్ ఉండి. ఇంకా ఈ పెయిన్ అయితే నెక్స్ట్ డే వరకు కంటిన్యూ అయింది. నేనైతే తగ్గిపోతదేమోలే అని 1 డేకే అనుకున్నాను. ఫస్ట్ టైం వేసినప్పుడైతే ఆల్మోస్ట్ 1 డేలో 24 అవర్స్‌లో తగ్గిపోయింది. బట్ ఈసారి అలా లేదు. 2 డేస్‌కి వచ్చిందనమాట పెయిన్. అండ్ ఫీవర్ అయితే 1 డేనే వస్తది వీడికి. సిరప్ ఏసాను తగ్గిపోయింది. అండ్ ఇంకా పెయిన్ అయితే అలానే ఉంది స్వెల్లింగ్. సో సెకండ్ డేకి ఇంకా ఈవినింగ్ వరకైతే తగ్గిపోయి అంత నార్మల్ అయితే అయ్యాడనమాట. సో చిన్నపిల్లలకి ఇంజెక్షన్స్ వేసినప్పుడు మనం ఎంత పెయిన్ అయినా బేర్ చేయగలుగుతాము. బట్ వాళ్ళు ఏడుస్తుంటే మాత్రం అసలు చూడలేము అండ్ బాధ అనిపిస్తది. బట్ ఏం చేయలేని ఆ హెల్ప్‌లెస్ సిచ్యువేషన్‌లో ఉంటాం కదా! సో అది ఓన్లీ మదర్స్ మాత్రమే రిలేట్ అవ్వగలుగుతారనమాట. ఇంకా క్యారీ బ్యాగ్‌లో వేసి అట్లానే ఎత్తుకొని కొంచెము కాసేపు ఆడేయడము, అలాగే ఫీడింగ్ ఇవ్వడం అయితే చేశామనమాట. అండ్ ఇంకా వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. మళ్ళీ 1 మంత్ వరకైతే దాని మీద ఆలోచనే లేదనమాట. సో అప్పటి వరకైతే కొంచెం రిలాక్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ టైం వ్యాక్సినేషన్ ఎలా ఉండిద్దో అది పెయిన్‌ఫుల్లా లేకపోతే పెయిన్‌లెస్సా అనేది అయితే తెలీదు. ఇంక ఇప్పటికైతే ఇలా అయిపోయింది. అండ్ బాబునైతే మీదనే పెట్టుకొని కొంచెం అయితే వాడిని రిలాక్స్ చేయడం కోసం అయితే ట్రై చేశాము. బట్ ఎంత చేసినా కాలు కదిలినప్పుడు మాత్రం ఆ పెయిన్‌కి అయితే ఏడుస్తానే ఉన్నాడు. అండ్ ఫీడింగ్ కూడా సరిగ్గా తీసుకోలేదనమాట పెయిన్‌కి. కొంచెం ఫీవర్ కూడా వచ్చింది. అందుకోసం అని చెప్పేసి అయితే చాలా సేపు అయితే పడుకొనే ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి అయితే ఇంక వాడు ఆడుకోవడానికి ఛాన్స్ లేకుండే. అండ్ పెయిన్ కూడా కొంచెం అవాయిడ్ చేయడానికి ఛాన్స్ అయితే దొరికిందనమాట. ఫస్ట్ టైం వ్యాక్సినేషన్ వేసినప్పుడైతే 3 ఇంజెక్షన్స్ కదా! పెయిన్ ఎక్కువ ఉండే. అండ్ జస్ట్ అప్పుడు 45 డేస్ బాబు. సో అంత తక్కువ డేస్ బాబు కాబట్టి ఇంకా పెయిన్ కంట్రోల్ అవ్వలేదు అప్పుడే. అండ్ తట్టుకోలేకపోయాడు. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే 10 వీక్స్‌కి వచ్చేసాడు. కొంచెం బాడీ అనేది స్ట్రాంగ్ అయిపోతది. అండ్ ఇమ్యూనిటీ కూడా పెరిగింది. అందుకోసం అని చెప్పేసి అయితే ప్రీవియస్ వ్యాక్సినేషన్‌కి అండ్ ఇప్పుడు వ్యాక్సినేషన్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ వాడి బాడీ కూడా కొంచెం తట్టుకోవడానికి రెడీగా ఉంది అనమాట. సో నెక్స్ట్ టైంకి అయితే ఇంకొంచెం బెటర్ అవుతాడు, స్ట్రాంగ్ అవుతాడు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వ్యాక్సినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూడాలి. ఇంతే పెయిన్‌ఫుల్‌గా ఉంటే మనం ఎలా బేర్ చేస్తామా అనేది కూడా నాకు చాలా టెన్షన్‌గానే ఉంది. బట్ తప్పదు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతది అని చెప్పేసి అయితే. ఇంకా వ్లాగ్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్‌లో అయితే ఇలాగే వ్లాగ్స్ అండ్ మినీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. కంపల్సరీ ఫాలో అవ్వండి.